ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి పునుగు తైలం రాస్తారు అని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ పునుగు తైలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది చాలామందికి తెలియదు. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. స్వామివారి మూల విరాట్ విగ్రహం అనేది ఉంది కదండి, అది మామూలుగా రాతి శిలా విగ్రహం కాదు, సాలగ్రామ శిలావేరం అంటారు. స్వామివారికి పుష్టినిచ్చేందుకు, అంటే స్వామివారి విగ్రహానికి ఒక శక్తినిచ్చేందుకు స్వామివారి ఆ యొక్క విగ్రహానికి ఈ పునుగు పిల్లి యొక్క తైలాన్ని రాస్తూ ఉంటారు. మనం ముందుగా ఈ పునుగు పిల్లి గురించి కొంత సమాచారాన్ని తెలుసుకుందాము. మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నది దీన్నే పునుగు పిల్లి అంటారండి. ఇంగ్లీష్లో అయితే కివెట్ అంటారు. ఈ పిల్లి కూడా మామూలు పిల్లుల్లాగానే దాని యొక్క ఆహారపు అలవాట్లు అనేవి ఉంటాయి. వాటితో పాటుగా దీనికి కొన్ని ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ఈ పిల్లులు అడవుల్లోనే ఉంటాయండి. ఈ పిల్లులు అడవుల్లో ఉంటూ చక్కటి సుగంధభరితమైన మొక్కల్ని తింటూ, ఆ మొక్కల యొక్క బెరడులు ఉంటాయి కదా, ఆ చెట్టు యొక్క బెరడులకు తమ శరీరాన్ని ఎప్పుడు చూసినా రుద్దుకుంటూ ఉంటాయంట. వాటి వల్ల ఆ బెరడుల్లో ఉండే సుగంధ ద్రవ్యం అనేది దాని యొక్క శరీరంలోనికి లీనమైపోతుందట. దానివల్ల దాని యొక్క స్వేదగ్రంథులు అనేవి కూడా సుగంధభరితంగా మారిపోయాయట. ఇంకా కొన్ని దేశాలలో ఈ పిల్లులు కాఫీ కాయలను తిని సగం అరాయించుకొని మిగతాది విసర్జన చేస్తూ ఉంటాయి కదా, దానితో కాఫీని తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారంట. ఆ కాఫీ అయితే లక్షల్లో ఉంటుందంటండి దాని ఖరీదు. అయినా కానీ మనకు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు, మనం అసలు విషయంలోకి వచ్చేద్దాము. ఈ పునుగు పిల్లిని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి తైలాన్ని ఏ విధంగా చేస్తారంటే, ఈ పునుగు పిల్లిని ఒక గంధపు చెక్కకు కట్టివేస్తారట. అది కొంతసేపటి తర్వాత దానికి దురద వచ్చినప్పుడు అది ఆ గంధపు చెక్కకి బాగా తన శరీరాన్ని రుద్దుకుంటూ ఉంటుంది కదా, ఆ సమయంలో ఆ పిల్లి శరీరం నుండి వెలువడే ఒక రకమైన సుగంధ ద్రవ్యం ఆ గంధపు చెక్క పైన పొడి పొడిగా అతుక్కుంటుందట. తర్వాత ఆ పొడిని అంతటిని తీసి మంచి నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నూనెను బాగా కాగబెట్టి చక్కగా దానిలో ఈ పొడిని కూడా కలుపుతారట. ఆ విధంగా తయారు చేసిన తైలాన్ని స్వామివారికి పూస్తారట. ఆ తైలం వల్ల స్వామివారి ముఖబింబం అనేది నెయ్యి యొక్క దీపాల వెలుగులో చక్కగా ఎంతో ఆకర్షణగా మనల్ని ఆకట్టుకునేలాగా మెరుస్తూ కనిపిస్తుంది. అందువల్లనేనట మనల్ని అనుగ్రహించేలా స్వామివారు అందమైన దరహాసంతో కనిపిస్తూ ఉంటారు కదా. దీనికి కారణం కూడా ఈ పునుగు పిల్లి యొక్క తైలం పూయడం వల్లనే జరుగుతుందని అంటూ ఉంటారు. ఇక ఇప్పుడైతే మీకు విషయం అర్థమైపోయింది కదా, స్వామివారి యొక్క విగ్రహానికి ఆ చక్కటి కాంతి అనేది రావడానికి స్వామివారి యొక్క శక్తి, అక్కడున్న ఎన్నో రకాల దైవశక్తులు యొక్క ప్రభావం ఒకటి, అలాగే ఈ పునుగుపిల్లి తైలాన్ని స్వామివారికి పూయడం వల్ల కూడా జరుగుతూ ఉంటుందట. ఇక మరి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.